నాకు అర్థం కాదు. బండ్లు కొనుక్కుంటే కొనుక్కున్నారు. మరి మీ సంబరానికి మందెందుకు బలి కావాలే అనిపిస్తుంటది. కొందరు మాడిఫైడ్ సైలెన్సర్‌లేసుకొని బండ్లు నడుపుతున్నోళ్ళని చూస్తే. ఆళ్ళని దొరకబట్టి ఆ సైలెన్సర్‌ల తాన ఆళ్ళ చెవి పెట్టి చెవి గువ్వ వలిగేదాకా ఎక్స్‌లేటర్ ఇచ్చి పనిష్మెంట్ ఇయ్యాలని మస్తు కోపమొస్తది. కానీ ఏం చేస్తాం? అయితే సిరిసిల్ల పోలీసోళ్ళకు గట్ల అనిపిచ్చి ఏం చేసిండ్రో చూడుండ్రి. వార్రే వా! సిరిసిల్ల పోలీసోళ్ళు షీత్వగాళ్లకు షీటా చేసిండ్రు. అడ్డగోలు చప్పులు చేసుకుంటా ఆవారగా తిరుగుతున్న పోకిరిగాళ్ల బండ్లను పట్టుకొని అవి సైలెన్సర్లను ఊడవీకి సిరిసిల్ల నడి చౌరస్తాల రోడ్ రోలర్ తోని దొక్కిచ్చిండ్రు. లక్షలు కాదు కోట్లు పెట్టి బండ్లు కొనుక్కొండ్రి. ఎవరొద్దన్నారు? కానీ ఆ బండ్లకు సైలెన్సర్లు తీసేసి కూడా సప్పుడొచ్చేటి పెట్టి మంది గుండెల్లా దడ ఉట్టేటట్టు చేయొద్దు కదా. అసలు బండ్లతోటి వచ్చిన సైలెన్సర్లు తప్ప వేరేటి పెట్టొద్దని రూల్స్ చెప్తున్నాయి. కానీ మనల్ని ఎవడ్రా ఆపేదన్నట్టు కొంతమంది తెగిడ్చినోళ్ళు ఇష్టం ఉన్నట్టు సైలెన్సర్లు ఊడవిక్కి రోడ్ మీద మస్తు సప్పులు చేసుకుంటా పోయి మందుసురు పోసుకుంటురు. గుండె నొప్పి పేషెంట్లుంటే ఆ సప్పుడుకు అదిలి పడుతుండ్రు. అందుకే అసంటి తాషిడిగాల బండ్ల సైలెన్సర్లు ఊడవికి తొక్కిచ్చే వరకు తొవ్వంటి పోయే పబ్లిక్ కూడా మంచి పని చేసిండ్రని అనుకుంటా సొట్లు పెట్టుకుంటా పోయిండ్రట. మనం కడుపుల నలసోలే పడ్డప్పటి సంది పెద్దగా ఈ రెక్కలొచ్చేదాకా వచ్చినాక కూడా పిల్లల బావు కోసమే చూస్తారు అయ్యవ్వ. కానీ అసొంటి తల్లిదండ్రిని పెండ్లాం పిల్లలు రాగానే ఈడ్చి అవతల నూకేస్తురు కొందరు అడ్డమైనోళ్ళు. ఎందుకు గుస్సా అవుతున్నావు అంటారా? ఈ ముచ్చట చూస్తే మీరు కూడా ఇంకా నాకంటే ఎక్కువనే గుస్సా అవుతారు. అయ్యో దేవుడా! ముసలవ్వ ఒక్కతే ముల్లెమూట పట్టుకొని రోడ్డెక్కింది ఏమైందో? మానింటి దీపం అని ముద్దాడితే మూతిగాలిందట. ఆగు, నా పిల్లలని పాయరంతో ముద్దాడి వెంచి పెద్దగా చేస్తే గీ అవ్వ కొడుకులు చేసిన కథ కూడా గట్లనే ఉంది. ఏందవ్వా ఏమైంది గిట్ల రోడ్డెక్కినవు ఒక్కదానివే? ఎట్లు ఉంచుకుంటారు, ఏడు ఉండాలి ఆ ముసలమ్మ అని వాళ్ళని అడగండి. న్యాయం చెప్పుంది పంచండి. నాకు ఏది తెలియదు, నాకు ఇంతవరకు ఏ తెలియదు. సంపాదించిన సంపాదన లేదు. నా కొడుకులకు ఏమి ఇవ్వలేదు. ఒక తెలివితోటి పని నేర్పిండు అందరికి, అంతే. నేను ఒకరికి ఇచ్చినా ఒకరికి ఇవ్వలేదని ఏ బాధ లేదు. ఆగానట కథ. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇల్లంద ఊర్లుండే గీ పెద్దవ పేరు దోమకొండ రాజమ్మ. ఈమెకు 3 కొడుకులు 2 బిడ్డలు. ఈమె అలా పెద్ద కొడుకు కోడలు తానుంటదట. అయితే మొన్ననే ఈమె పెద్ద కొడుకు జీవిడిస్తే నేను బతుకుడే కష్టం ఉంది, ఇన్నొద్దులు నేను చూసుకున్నా కదా, ఇప్పుడు కడమ కొడుకులు తాను ఉండత్తా అని కోడలు చెప్పేసరికి కడమోళ్ళేమో మాతోని కాదంటే మాతోటి కాదని బయటకు దోలిరట. ఇక చేసేదేం లేక రచ్చబండెక్కి నాకు న్యాయం మీరే చెప్పుర్రి, నాకింత ఆసర చూపిమని పెద్ద మనుషులకు గోసెల్ల పోసుకుంది అవ్వ. నేను బతికుండంగానే నన్ను చంపినంత పని చేస్తుర్రు, నా గోస ఎవరికి చెప్పుకుందు అని ఆ అవ్వ ఏడుస్తుంటే ఆడున్నోళ్ళంతా పోలీసులకు ఫోన్ కొడితే వాళ్ళొచ్చి కొడుకులకు నచ్చ చెప్తుర్రు. చూడాలిగా అవ్వ పంచాది ఏడుదాకా తేలుతుందో ఏందో ఏమో. ఆస్తులున్నంత సేపు మా అవ్వ అన్నోళ్ళు ఆస్తులు లేకపోతే మీ అవ్వ అని ఎలగొడుతుర్రు. ఇది రీతి అంటుండొచ్చిన ఎవలన్నా అని గట్టిగా అడుచుకుంటుర్రు చుట్టుపడుతున్నోళ్ళు కూడా. ఆ ముసలవ్వ పానాలకు బుక్కెడు బువ్వ పెడతందుకే ఇలా గోస అవుతుందంటే వాళ్ళని కనిపించినందుకు ఆమె ఎట్లా అనుకోవాలి? జరనైన ఆలోచన చెయ్యాలి కదా మనుషులన్నాక. ఇలా ఆ ముసురు ముట్ట శిషి గింత అధ్వానమా.